ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎండింగ్ పాయింట్ దగ్గర తవ్వే కొద్దీ వరద వస్తుంది. 7.5 HP మోటార్స్ తో నీటిని తోడుతున్నారు. రాడర్ గుర్తించిన స్పాట్ లో తవ్వకాలు చేపట్టారు. ఎస్ఎల్బీసీ టన్నల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎండింగ్ పాయింట్ దగ్గర తవ్వే కొద్దీ వరద వస్తుంది. 7.5 HP మోటార్స్ తో నీటిని తోడుతున్నారు. రాడర్ గుర్తించిన స్పాట్ లో తవ్వకాలు చేపట్టారు. మరి దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ లైవ్ ద్వారా అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. ప్రమాద ఘటనలో చిక్కున్నటువంటి 8 మంది కార్మికులను కాపాడే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. 10 రోజులు పూర్తవుతున్నా వారి ఆచూకీ లభించకపోవడంతో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న నేపథ్యంలోనే ఎండింగ్ పాయింట్ వద్ద కూడా తవ్వే కొద్దీ వరద నీరు ఉధృతంగా వస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ ఇప్పటికీ NDRF తో పాటు SDRF, అదేవిధంగా ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీతో పాటు హైడ్రా అధికారులు అంతా కూడా దీంట్లో పాల్గొంటున్నారు. రోజుకు 4 షిఫ్ట్లలో కూడా ఈ యొక్క ఆపరేషన్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఎండింగ్ పాయింట్ వద్ద వస్తున్నటువంటి వరద నేపథ్యంలోనే 7.5 HP మోటార్ల సాయంతో నీటిని బయటికి పంపుతున్నటువంటి రెస్క్యూ టీం ప్రస్తుతం తీవ్ర ఇబ్బంది అయితే పడుతున్న పరిస్థితి ఉంది. అయితే రాడార్ ద్వారా గుర్తించే స్పాట్ లో చేపట్టిన తవ్వకాలు ఇప్పటికి కొద్దిగా అలసత్వంగా వహిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారిగా వరద నీరు కావచ్చు, మరోవైపు బురద అంతా కూడా వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క తవ్వకాలకు ఆటంకాలు ఏర్పడుతున్నట్టు కూడా గుర్తించారు. అయితే TBM మిషన్ ముందుగా ఉన్నటువంటి భారీగా వస్తున్న వరద నీరు రెస్క్యూ టీం కు సమస్యగా మారిందని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులకు రెస్క్యూ టీం తెలియజేయబడింది. అయితే 2 షిఫ్ట్లు పూర్తయిన తర్వాత 3వ షిఫ్ట్ వైపుగా ఉన్నటువంటి కార్మికులు ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. అదేవిధంగా కన్వేయర్ బెల్ట్ కూడా వేగవంతం చేసి అధికారులు పనులు చేసేందుకు ప్రయత్నిస్తుంటే ఇప్పటి వరకు కూడా కన్వేయర్ బెల్ట్ వల్ల ఎటువంటి పని జరగడం లేదని చెప్పి ఒకవైపు రెస్క్యూ టీం చెప్తున్న పరిస్థితి. మరికొంతమంది సింగరేణి కార్మికులు కూడా ఈ యొక్క ఆపరేషన్ లో పాల్గొంటున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రం సంఘటనా స్థలానికి చేరుకొని ఇటు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు, అదేవిధంగా అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ఈ యొక్క ఎస్ఎల్బీసీ వద్ద కూడా ఆయన గడపడం జరిగింది. దాదాపు 10 రోజుల నుంచి కూడా జరుగుతున్నటువంటి సహాయక చర్యలు ఏ విధంగా జరుగుతున్నాయి, వారిని కాపాడడానికి ఎటువంటి అంశాలు తీసుకోవాలని చెప్పి ఒక అంశాన్ని అయితే ఆయన అధికారులతో మాట్లాడింది. మొత్తంగా 10 రోజుల పాటు జరుగుతున్న ఈ రిస్క్ ఆపరేషన్ ఇప్పటిదాకా ఎటువంటి ఆచూకీ లభించకపోవడంతో కూడా ఇటు కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అధికారులు కూడా ఈ మరో 2-3 రోజులు ఈ యొక్క ఆపరేషన్ పూర్తవుతుందని చెప్పి గత 2 రోజుల కింద చెప్పినప్పటికీ కూడా ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేనట్లు కూడా తెలుస్తుంది. చందు, థ్యాంక్ యూ హరిశంకర్.